హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మామిడికాయతోటి మీరు గనక ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు, మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి అసలు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనన్నా, లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర అవ్వటానికైనా, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇచ్చిద్ది అనమాట. మామిడికాయతో పరిహారం ఏంటక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇది నేను సొంతంగా చెప్తున్న మాట కాదు. మనకి పరిహార శాస్త్రాల్లో మామిడికాయతో చేసేటటువంటి పరిహారం కూడా ఉంది. నిమ్మకాయతో మనం ఎట్లాగైతే చేస్తున్నామో అట్లాగే మామిడికాయతో చేసేటటువంటి పరిహారానికి కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఇట్లా పచ్చిగా ఉన్నటువంటి మామిడికాయ కావాలి, పండుకాయ కాదు. ఇట్లా తొడిమి కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి చాలా మందికి చెట్లు కూడా ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళకి చెట్లు దగ్గర మామిడికాయలు దొరుకుతాయి. లేకపోతే మనకి ఇప్పుడు బయట అయినా సరే పచ్చళ్ళ కోసం అమ్ముతూ ఉంటారు మామిడికాయలు. అవైనా సరే తెచ్చుకొని మనకి ఇట్లా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మామిడికాయ అయితే మనకి ఈ పరిహారానికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇది మామిడికాయ అంటే ఏంటి, మనకి ఒక మాటలో చెప్పాలంటే మామిడి చెట్టు కూడా మనకు దేవతా వృక్షంతో సమానం. వేప చెట్టు ఎలాగో ఇట్లా నిమ్మ చెట్టు ఇలా ఇవన్నీ ఎట్లాగో మనకు మామిడి చెట్టు కూడా దేవతా వృక్షంతో సమానం. చాలా శక్తివంతమైంది మామిడి చెట్టు. మనకి ఈ మామిడికాయ చూడండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగు ఏంటంటే మనకి శుభానికి గుర్తు. అంటే ఆకుపచ్చ రంగు మనకి మంచి జరగటానికి, మనకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేయటానికి, మనలో ఉన్నటువంటి చెడును తీసేసి మనకు మంచిని ఇవ్వటానికి ఆకుపచ్చ రంగు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇట్లా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మామిడికాయ అనేదాన్ని చక్కగా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని మీరేంటంటే ఈ ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు జరగటము, ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అబ్బాయిల్లో ఉంటారు, కొంతమంది అమ్మాయిల్లో ఉంటారు. ఒకళ్ళేమో సిన్సియర్గా వాళ్ళే కావాలి అని చెప్పేసేసి 24 గంటలు వాళ్ళ లోకంలో బతుకుతూ ఉంటారు. అంటే ఫోనుల్లో పద్దాలు ఫోన్ చేసి వాళ్ళు టచ్లో ఉంటే 24 గంటలు ఫోనుల్లో మాట్లాడుకోవటం, మెసేజ్లు చేసుకోవటం, స్టేటస్లు, ఇట్లా రకరకాల 24 గంటలు ఏంటంటే అదే లోకంతో బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ చదువుకునే పిల్లల్లో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాటికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే వాళ్ళ చదువును కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు నిజంగా మీరంటే ఇష్టం ఉంటే వాళ్ళు మిమ్మల్ని వదలరు. ప్రత్యేకంగా టైం కేటాయించాల్సినటువంటి పని లేదు. ప్రేమగా ఒక పలకరించినా మనం ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని వదులుకోరు. వాళ్ళ మనసులో లేదనుకుంటే లేకపోతే మాత్రం మనం పొద్దుగూకులు వాళ్ళ చుట్టూతో తిరిగినా వాళ్ళు మనల్ని పట్టించుకోరు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ముందు ఏ పనులు కూడా మానుకోకూడదు. చాలా మంది చేసేటటువంటి పిచ్చి పనులు అయ్యానమాట. పనులు మానుకోవటం, చదువులు మానుకోవటం, అట్లా వాళ్ళు చేసేటటువంటి పనులని అవాయిడ్ చేసేసి వాళ్ళకి టైం పూర్తిగా కేటాయించేసరికి మీరు ముఖ్యంగా వాళ్ళకు కూడా చులకనైపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక దీనికి పని పాట లేదు, లేకపోతే ఆ అబ్బాయికి పని పాట లేదు, ఇక పొద్దుగూకులు మేము ఫోనులు చేస్తా కూర్చోవాలంటమ్మా, ఇక మాకేం పని పాటలు లేవా, మేము మెసేజ్లు చూస్తా కూర్చోవాలా, మేము స్టేటస్లు చూస్తా కూర్చోవాలా, ఇక మాకేం పనులు లేవా అని చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే చులకనగా చూస్తూ మొదలు పెడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మాటకైనా పలకరింపుకైనా మనిషికి ఒక గుర్తింపు ఉండాలి. గుర్తింపు ఉండాలంటే అది అతిగా చేయకూడదు. అతిగా ఏది చేసినా కూడా అలుసైపోయేది మీరే. అలాంటి అతి పెరిగినప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశము, మీకున్నటువంటి విలువ తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. కొంతమందిని కొంచెం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళలో కూడా ఇష్టపడటం, అట్లా ఎవరినైనా చూసి ఇష్టపడటం, ఏదైనా భర్తలు సరిగ్గా లేని వాళ్ళు, అంటే భర్తలు లేకపోయినా, లేకపోతే భార్యలు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కూడా సమాజంలో కొన్ని జరుగుతున్నాయి. అక్కడ ఒక రీజన్ చొప్పునైతే సరే వాళ్ళు లేరు కాబట్టి ఓకే, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, అలాంటి వాళ్ళకైనా చేసుకోవచ్చు అనమాట. అంతేకాని ఎవరో భార్యల కోసమో ఎవరో భర్తల కోసమో చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఇద్దరు ఇష్టపడే అమ్మాయి కోసము అబ్బాయి కోసము ఇట్లా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారు, మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలు పాటించి ఈ పరిహారం చేసుకుంటే సింపులే. అంటే నియమాలంటే ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. అవి చేసుకుంటే మాత్రం
చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఇది వచ్చేటప్పటికి ఏ రోజైనా చేసుకోవచ్చు. మీకు సెంటిమెంట్గా ఉండే రోజు, అక్క మాకు శుక్రవారం అంటే ఇష్టము, లేకపోతే కొంతమందికి శనివారం అంటే ఇష్టము, కొంతమంది సోమవారం అంటే ఇష్టము, ఇట్లా మీకు ఇష్టమైన రోజులు ఏదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఏ రోజైనా ఆదివారం ఖాళీగా ఉంటారు ఇళ్లలో, అట్లాంటప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఏ రోజైనా సరే చెట్టుకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న మామిడికాయ అయితే తెంపుకొచ్చుకోండి. సరే లేదు అందుబాటులో లేదనుకుంటే ముందు రోజైనా సరే మార్కెట్లో తెచ్చుకొని అయినా సరే మీరేం చేస్తారంటే ఈ కాయను శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే మీరు కూడా స్నానం చేయాలి. మీరు స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ బట్టల్లో వచ్చేటప్పటికి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. ఇక మిగిలినవి ఆకుపచ్చ రంగు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, ఆకుపచ్చ రంగు ఇట్లా ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు. ఎరుపు రంగు కూడా వేసుకోవచ్చు. అట్లా నలుపు మాత్రం ఆ ఒక్కరోజు అవాయిడ్ చేసేసేయండి. అట్లా వేసుకున్న తర్వాత ఈ కాయ ఏంటంటే చేతులు మారుతూ ఉంటుంది కాబట్టి బయట తెచ్చుకుంటే శుభ్రంగా క్లీన్ చేసేసేయండి. కాయకి మాత్రం తొడిమి ఉంచండి. ఈ తొడిమిని ఏంటంటే గెల్లొద్దు. తొడిమి బయట తెచ్చుకున్నా సరే తొడిమే ఉన్న కాయని తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి దేవుడు పూజ చేసేటప్పుడు గంధం అనేది ఉంటుంది ఇళ్లలో, చాలా మందికి ఉంటుంది గంధము. పసుపు కాకుండా గంధం ఉంటుంది. దేవుడి పటాలకు చూడండి గంధం బొట్టు పెట్టేసేసి కుంకుమ బొట్లు పెడతా ఉంటారు. ఆ గంధం అనేది మనకి పూజలు చేసే కాడ ఉంటుంది అనమాట. లేకపోతే మనకు బజార్లోనే అమ్ముతారు. గంధం వచ్చేటప్పటికి అంతా చిటికెడు చాలు. ఆ గంధం తీసేసుకొని దాంట్లో రోజు వాటర్ అయినా లేకపోతే ఒక చుక్క మామూలు వాటర్ అయినా గంగాజలమైనా ఏదో ఒకటి వేసేసుకొని మీరు కలిపేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని మీరు ఒక చిన్న సన్నని పుల్లతో కానీ అట్లా దాంతో మీరేం చేస్తారంటే ఆ పేస్ట్ తీసుకొని మీరు ఇష్టమైనటువంటి ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు వచ్చేటప్పటికి మీరు పైన రాయాలి. పూర్తిగా పేరు అనంటే ఒక్కొక్కసారి కొంతమంది కుదరదు కాబట్టి ఆ పేరులో వచ్చేటప్పటికి మొదటి లెటర్ ఉంటుంది కదా అట్లా రాయండి. స్వప్న అనుకోండి ఎస్ అని రాయండి. ఎస్ అని రాసేసి కింద వచ్చేటప్పటికి మీ పేరులో మొదటి పేరు, మీ పేరు రాజేష్ అనుకోండి ఆర్ అంటే SR అట్లా రాసేసేయాలి. పైన వచ్చేటప్పటికి వాళ్ళ పేరులో మొదటి లెటరు, కింద వచ్చేటప్పటికి మీ పేరులో మొదటి లెటరు అలా రాసేసేయండి. కాబట్టి మనకు చిటికెడు గంధం అయితే సరిపోతుంది అనమాట. అట్లా రాసేసేయండి. తర్వాత మీరేం చేస్తారంటే ఇది మీరు డబ్బు కోసమైనా రాసుకోవచ్చు. ఒకవేళ డబ్బు అవసరం అని అనుకోండి, మీకు ఎంత డబ్బు కావాలో ఏంటి అనేది ఆ నెంబర్ మీద మీరు రాసేసుకోండి. అట్లా రాసేసుకొని మీకు కుదిరితే పూజ చేసుకొని పూజలో పెట్టుకోండి ఆ కాయని. ఎందుకంటే ఇంకా అద్భుతమైనటువంటి శక్తులు అనేవి మనకు ఉన్నటువంటి శక్తులతో పాటు ఈ కాయలో కూడా మనకేంటంటే ప్రాణం అనేది ఉంటుందన్నమాట. చెట్టు నుంచి కోసినటువంటి కాయ ఇది ఎవరన్నా తయారు చేసింది కాదు, ప్రకృతి ప్రసాదము. ఇలా ఈ కాయలో ఉన్నటువంటి శక్తులతో పాటుగా మనం దైవం దగ్గర పెట్టినప్పుడు దైవశక్తి అనేది కూడా తోడవుతుంది. ఇలా ప్రకృతి శక్తి అలా దైవశక్తి తోడైనప్పుడు మనకున్నటువంటి ఆ సమస్యను తీసేయటం ఎంతసేపు పని, చిటికలో పోతుందన్నమాట. కానీ నమ్మకంతో చెయ్యాలి. అంతేకాని మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అనుకునే వాళ్ళు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు, కానీ నమ్మకంతో చేస్తే ఆ రాలతాయి అనేటటువంటి ఆ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఆ నమ్మకంతో వాళ్ళు మనశ్శాంతిని పొందుతారు. ఇక అదే అంతకంటే మంచి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మనశ్శాంతి, సంతోషం, ఆనందం అనేది డబ్బులు ఇస్తే దొరికేవి కాదు. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. అట్లా చేసేసి మీరు ఆ కాయను పట్టుకొని ఒకవేళ పూజ చేయడానికి కుదరలేదనుకో, కొంతమంది ఎక్కడన్నా హాస్టల్స్లో ఉంటారు, ఎక్కడన్నా దూరంగా ఉంటారు, వాళ్ళకి పూజ చేయడానికి కుదరదు. వాళ్ళకి ఏంటంటే ప్రకృతి కూడా సపోర్ట్ చేసిద్ది. వాళ్ళు అట్లాగా ఆ లెటర్స్ రాసేసి మీరు పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడైనా నెగిటివ్గా అనుకోవద్దు. మీరేం చేస్తారంటే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళకు కోపం తగ్గిద్ది, వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టరు, వాళ్ళు మమ్మల్ని వదిలేయరు అని చెప్పేసి మంచిగా మీరు అనుకోవాలి.
అట్లా వాళ్ళ పేరుని మనసులో తలుచుకుని అట్లా అనుకోవాలి. అంతేకాని వాళ్ళు అసలు పలుకుతారో లేదో, వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారేమో, వామ్మో ఎట్లాగా, ఇక మాకు ఆ లైఫ్ అంతా ఊహించుకోలేం, భయంకరంగా ఉంటుంది, ఇక వాళ్ళే దిక్కు కదా అని ఇట్లా మీరు అనుకోవద్దు. ఇట్లా అనుకుంటే మీరేంటంటే మీరు లొంగిపోయినట్టుగా, మీరు మానసికంగా వీక్ అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. వాళ్ళు మీ సొంతం అవటం కాదు, మీరు వాళ్ళకు వశమైపోతారు. కాబట్టి అట్లా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎప్పుడైనా సరే మంచిగా పాజిటివ్గా అనుకోవాలి, అప్పుడు మనకు మంచే జరుగుతుంది. అట్లా వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు అని చెప్పేసేసి ఇట్లా కోపం తగ్గిద్ది, మాకు చెయ్యాలి అని చెప్పేసేసి ప్రశాంతంగా మీరు మనసులో డబ్బు పరంగా అయితే మాకు ఇట్లా 1,00,000 రూపాయలు రావాలి, లేకపోతే ఒక 10 లక్షలు రావాలి, యూనివర్స్ మాకు సహాయం చెయ్యి అని చెప్పేసేసి చక్కగా మీరు ఇట్లా చెప్పుకోండి. ఇట్లా చెప్పుకోవటం వలన ఈ మామిడికాయ మీద చాలా శక్తి ఉంటుందండి. ఇట్లా మామిడికాయ మీద రాసుకొని చెప్పుకోవటం వలన మనకు డైరెక్ట్గా ప్రకృతికి కనెక్ట్ అయ్యిద్ది, మన కోరిక 100% తీరిద్ది అనమాట. అట్లా రాసేసిన తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీరేం చేస్తారంటే ఈ మామిడికాయని ఎక్కడన్నా గుడి ఆవరణలో ఎక్కడన్నా వదిలేసి రావాలి. ఎక్కడైనా వదిలేసి రండి. ఒకవేళ దాని మీద ఉన్నటువంటి ఆ లెటర్స్ చెడిపోయినా పర్వాలా, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టి వెళ్ళారో అనుకుంటారు. మన పేరు ఎస్ అంటే ఎంతమందో ఉంటారు ఎస్ల పేర్లతో స్టార్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి మనము అని ప్రత్యేకంగా ఎవరికి తెలియదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఏదన్నా గుడి ఆవరణలో వదిలేసి రండి, లేకపోతే ఎవరికన్నా దానంగా ఇవ్వండి. ఎందుకు అనంటే మీ సమస్య పోవాలి అని చెప్పేసి అక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి, సమస్య పోవాలి, సమస్య కోసం అనేది చేశాం కాబట్టి మీరు అట్లా గుడి దగ్గర ఎక్కడన్నా వదిలిపెట్టేస్తే ఎవరో ఒకరు తీసుకుంటారు. పిల్లలు తీసుకోవచ్చు, పెద్దోళ్ళు తీసుకోవచ్చు, ఎవరన్నా గుడి దగ్గర ముసలోళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోకపోయినా పర్వాలా, ఎవరికన్నా దానంగా ఇచ్చారనుకోండి, వాళ్ళు తీసుకోవటం వల్ల తీసుకున్న వాళ్ళకి నష్టం ఉండదు, ఇచ్చిన మీకు నష్టం ఉండదు, మీకు ఆ సమస్య అనేది పోతుందన్నమాట. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ పోయి వారి దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి ఒక మంచి అనుభూతి రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలా మొండికేసుకొని కూర్చున్న వాళ్ళు ఆ మొండి పట్టుదల విడిచి చక్కగా మీ దారికి రావటం అనేది జరిగిద్ది. మామిడి చెట్టుకి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. మామిడి ఆకులు ఏదైనా మన శుభకార్యాలకి ఇళ్ళకి మామిడి ఆకులు కట్టుకోవటం కానీ, ప్రత్యేకంగా అంటే చక్కగా మామిడి పచ్చళ్ళు, ఉగాది టైంలో అట్లా మామిడి పచ్చళ్ళు సీజన్ కదా మనకి, అట్లా ప్రతి దానికి కూడా మామిడి ఏంటంటే అన్ని రుచులు కలిసి ఉంటాయి. పులుపు, వగరు, ఇట్లా తీపిదనము, కమ్మదనం అన్ని రకాలు కలిసి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి జీవితం కూడా అన్ని రకాలుగా కలిసి ఉంటాయి. కాబట్టి ఈ మామిడికాయ మీద పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా రిజల్ట్ అనేది వస్తుంది. మన చేతితో దానం చేసినప్పుడు కానీ, అలాగే అట్లా వదిలిపెట్టి ఎవరన్నా తీసుకున్నా కూడా అది కూడా దానం కిందకే వస్తుంది. అట్లా చేయటం వలన చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఒక మంచి అనుభూతి జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ మామిడికాయ పరిహారం మీరు ఏ రోజైనా చేసుకోండి. ఏ రోజు చేసుకున్నా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా చెప్పాను కదా, సెంటిమెంట్గా ఉంటే ఏ రోజైనా మంగళవారం చేసుకోవచ్చు, శుక్రవారం, సోమవారం, మీ ఇష్టం. అలా కుదిరినప్పుడు చేసేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.